నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకం ఇప్పుడు అదే పేదోడిని అప్పుల ఊపిలో పడేస్తోందా? ఓవైపు భారీగా పెరిగిపోయిన ఇంటి నిర్మాణ వ్యయం, మరోవైపు బిల్లుల విడుదలలో ఆలస్యం నిండా ముంచేస్తోందా అంటే తెలంగాణ పల్లెల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. లక్ష్యం చాలా గొప్పది. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. ఇంటి నిర్మాణం జరిగే కొద్దీ విడతల వారీగా లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. బేస్మెంట్, గోడలు, స్లాబ్ పూర్తయ్యాక 3 దఫాల్లో 4 లక్షల రూపాయలు, చివరిగా ఇల్లు పూర్తయ్యాక 4వ విడతలో మరో 1 లక్ష రూపాయలు విడుదల చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇల్లు పూర్తయినా బిల్లులు రావడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓసారి మనం నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం విషయానికొస్తే మొత్తం 3000 ఇండ్లు మంజూరయ్యాయి. అందులో వేములపల్లి మండలానికి 659 ఇండ్లు కేటాయించారు. వీటిలో కొన్ని స్లాబ్ లెవెల్లో ఉండగా మరికొన్ని ఇళ్లు పూర్తయ్యాయి. కానీ ఆఖరి బిల్లు రావడం లేదని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇల్లు నిర్మించి నెలలు గడుస్తున్నా చెల్లింపులో జాప్యం జరుగుతుందని వాపోతున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్లు పథకంలో భాగంగా ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తుందనే ధీమాతో ఇల్లు కట్టడం మొదలుపెట్టిన లబ్ధిదారులకు అమెరికా, ఇరాన్ యుద్ధంతో ధరలు షాక్ కొడుతున్నాయి. స్టీల్, సిమెంట్ ధరలు పెరిగిపోవడంతో ఇంటి నిర్మాణ వ్యయం చాలా పెరిగిపోయింది. అప్పో సొప్పో చేసి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసిన లబ్ధిదారులకు ఇప్పుడు బయట మిత్తిల భారం ఎక్కువ అవుతోంది. పథకం మంచిదే అయినా అమలులో లోపాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం సమీక్షలు చేస్తూ బిల్లులు విడుదలయ్యేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.